వర్షం శుభ్రం గాలికి మొత్తం పడిపోయింది. సొంతది కానీ కౌలు దగ్గరికి వచ్చింది. ఇంకో 10 రోజులు ఉంటే అంతా ఉబ్బడైపోయింది. పెట్టుబడి 35,000 నుంచి 40,000 దాకా పెట్టుబడి ఎకరానికి వచ్చి. యూరియా వేసామండి, 20 వేసాం, డిఏపి వేసాం, 14-15 అది వేసాం. మామూలు గాలికే పడిపోయిందండి. తర్వాత మళ్ళీ వర్షం వచ్చింది. ఎకరానికి వద్దండి, మామూలుగా అయితే 40 బస్తాల దాకా అవుతుందండి ఇది ఎకరానికి వచ్చి. ఇప్పుడు ఏమన్నా సగం అవుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం నేను గత 6 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. నేను మొన్న గాలిదుమ్ము తుఫానుకి పక్క పొలం పడింది అంటే వాళ్ళు ఇంగ్లీష్ మందులు వాడతారండి. మనది ప్రకృతి వ్యవసాయం అండి మనం చేసేది. సంపద స్వర్ణ 22 రకాలండి. పచ్చిరొట్టు రకం నవధాన్యాలు నీళ్ళు ముందు మనం చల్లుకుంటే ఈ మాత్రం ఒక 4 అడుగులు 3 అడుగులు ఎత్తు కూడా తయారవుద్దండి. అది దీంట్లో మనం దమ్ము చేసుకుంటే సేలు సాయిల్ కూడా మారుతుందండి. కోడిగుడ్డు, నిమ్మరసం, మజ్జిగ, ఆవు పాలు, తెల్ల ఇంగువ అండి, జీవామూత్రం, చేపబల్ల ద్రాహం వాడతాను. ఇదిగోండి ప్రకృతి వ్యవసాయం వల్ల ఈ పచ్చదనం, ఈ కాడలో ఈ గట్టిదనం ఎలా ఉంది సార్, ఈ కంకి తయారైపోయిందండి. చేను పడకపోతే కారణం ఇదేనండి. అదే మనం ఇంగ్లీష్ మందులు వాడామనుకోండి, దీంట్లో బిగితనం చచ్చిపోద్దండి. నేల నుంచి జాండ పైకి ఏమవుద్దంటే ఇది కుళ్ళిపోద్ది సార్. కుళ్ళిపోయి దీంట్లో పట్టు వదిలేద్దండి. వదిలిపోయి అలా వంగిపోయి పడిపోద్ది సార్. ఇది ఇంకా పగుతారు చూసారండి, మనం ఉంచినా వంగుట్లేదు ఇది. అదిగోండి.